రైట్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించనున్నారు. సంక్రాంతి మహోత్సవంలో పాల్గొననున్నారు సీఎం. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. స్థానిక మొహర్ నగర్, ఇందిరానగర్ కాలనీలో పర్యటిస్తారు పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. థ్యాంక్ యూ. పిఠాపురం వేదికగా 9 నుంచి 11 తేదీ వరకు నిర్వహించనున్న సంక్రాంతి సంబరాలు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో పిఠాపురం స్థానిక ఎమ్మెల్యే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఏవైతే మంగళగిరి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ బై రోడ్ మార్గంలో చేరుకుని గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి చోపర్పై కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ కి ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద చేరుకుంటారు. అక్కడి నుంచి బై రోడ్ మార్గంలో పిఠాపురం ఆర్ఆర్బిహెచ్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు పూర్తిగా ఏర్పాటు చేసే పరిస్థితి అయితే పిఠాపురంలో నిర్వహించే పిఠాకాపుర సంక్రాంతి మహోత్సవాల్లో పవన్ కళ్యాణ్ అయితే పాల్గొంటారు. ఇప్పటికే పిఠాపురం అంతా కూటమి నాయకులు ఫ్లెక్సీలతో పూర్తిగా నిండిపోయి సర్వం సుందరంగా అయితే పూర్తి రంగులతో దిద్దారు. ఇటువంటి నేపథ్యంలో పిఠాపురం పవన్ పర్యటన నేపథ్యంలో పోలీస్ బందోబస్తు అదనపు ఎస్పీ, అలాగే 8 మంది డిఎస్పీలు, 20 మంది సీఏలు, 50 మంది ఎస్ఐలు, 800 మంది అదనపు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు పరిస్థితి అయితే 3 రోజుల పాటు నిర్వహించే ఈ పిఠాపుర సంక్రాంతి మహోత్సవాలకి అంబరాన్ని అడ్డుకునే పరిస్థితి కనబడింది. అయితే అధికారులు అయితే భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. 9 నుంచి 11 వరకు నిర్వహించే ఈ ఉత్సవాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతున్న నేపథ్యంలో పలువురు మంత్రులు ఎవరైతే నారాయణ, అన్నంరెడ్డి, రామనారాయణ రెడ్డి, కందులు దుర్గేష్, ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలు నాగబాబు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ సంస్కృతి సాంప్రదాయాలకి ఉట్టుపడే జానపది గానాలతో పాటు అలాగే సినీ నటులు, అలాగే దర్శకులు, జబర్దస్త్ బృందాలు పిఠాపురం వాసులని అలరించనున్నాయి. అయితే మొదటి రోజు ఈ రోజు అక్కడ ఏర్పాటు చేసిన హరిదాస్ కీర్తనలు, అలాగే గంగిరెద్దు ఆటలు, అలాగే వీటినన్నీ కూడా నేరుగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అయితే వీక్షిస్తున్నారు. అయితే ఇప్పటికే అక్కడ పిఠాపురం సంక్రాంతి సంబరాలతో పాటు అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా చేపడుతున్నారని చెప్పవచ్చు. ముందు రైట్ రాజేష్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ చేసే ముందు బులెటిన్లో